న్యూట్రల్ జెల్ రెసిపీ ఎలా చేసుకోవాలని చెప్పి చాలామంది కామెంట్ చేశారు కదా. ఈరోజు హోమ్ మేడ్ న్యూట్రల్ జెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించేస్తాను, చూసేయండి. ముందుగా దీనికోసం ప్యాన్ తీసుకొని 2 కప్పుల వాటర్ వేసుకోండి. గ్రామ్స్ వైజ్ చెప్పాలి అంటే ఒక ½ లీటర్ వాటర్ అయితే తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో 6 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోండి. అంటే కప్పుకి 3 స్పూన్ల చొప్పున అనమాట. 2 కప్పులకి 6 స్పూన్లు షుగర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి, ఎక్కడ ఉండలు లేకుండా. అలాగే మనం వేసిన షుగర్ కూడా మొత్తం కరిగిపోవాలి వాటర్లో. ఇలా వాటర్లో షుగరు కార్న్ఫ్లోర్ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి మినిమం 5 to 7 మినిట్స్ అయితే టైం పడుతుంది. దీన్ని కదుపుతూ ఉడికించుకుంటే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది. కార్న్ఫ్లోర్ వేసాం కదా, చాలా తొందరగానే చిక్కగా అయిపోతుంది. సో దగ్గరుండి కదుపుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండండి. కొంచెం సేపటికి చూసారా, ఇది మొత్తం కూడా కరిగిపోయి ఇలా ట్రాన్స్పరెంట్ అయ్యింది. ఇలా అయిన తర్వాత ఇలా నురగలాగా మనకి పైకి పొంగుతూ వస్తుంది. ఇక్కడ నాకు 5 మినిట్స్ తర్వాత మీకు ఈ స్టెప్ అనేది చూపిస్తున్నాను. 7 మినిట్స్కి నాకైతే ఇలా దగ్గరకైతే పడింది. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో ఒక ½ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోండి. ఇలా వెనిలా ఎసెన్స్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మీకు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది కదా, ఇది చల్లారితే ఇంకొంచెం థిక్గా అవుతుంది. చూడండి, ఇక్కడ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా అయింది. ఇలా వచ్చింది అంటే మనకి హోమ్ మేడ్ న్యూట్రల్ జెల్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని ఎయిర్టైట్ బాటిల్లో స్టోర్ చేసుకొని అప్ టు 3 మంత్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని. మనం ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయలేదు కదా, సో అందుకని చెప్పి ఎక్కువ రోజులు బయట నిల్వ ఉండదు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి యూజ్ చేసుకోండి. కలర్స్ కావాలంటే ఇందులో కలర్స్ మిక్స్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.